వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. మా పార్టీ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి అందరికీ తెలుసు, ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ని రాష్ట్రంలో ఎంతో మందికి మెడికల్ సీట్స్ కానివ్వండి, అలాగే కాలేజెస్కి అనుసంధానమైన హాస్పిటల్స్ ద్వారా వైద్యం కానివ్వండి, ఎంతో మంది పేద ప్రజలకు అందుతుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక గొప్ప ఆశయంతో 17 మెడికల్ కాలేజెస్ని ఎంతో కృషి చేసి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం చాలా కృషి చేశారు. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ, అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకుని వెళ్తూ ఈ కార్యక్రమాల్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకుని వచ్చారు. ఈ 17 కాలేజెస్లో కూడా ఆల్మోస్ట్ 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ గా పూర్తి అయ్యి ఇప్పుడు కొత్తగా 60 పీజీ సీట్స్ ని కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఒక 2 కాలేజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, జస్ట్ ఇనాగ్రేట్ లోనే ఉంది. మిగతా కాలేజెస్ అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి కేవలం 5,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కనుక ఉపయోగిస్తే ఈ మిగతా కాలేజెస్ అన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. అలాగే హాస్పిటల్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. అలా చెయ్యకుండా కేవలం వాళ్ళ ఉద్దేశం ఏంటో ఇంకా ఎవరికి కూడా అర్థం కాలేదు. కేవలం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని అనుకుంటున్నారా, మరి ఇంకా ఏ ఉద్దేశంతోనో తెలియదు. కానీ మంచిగా ఉన్న ఈ కాలేజెస్ ని, ప్రజలకి ఎంతో ఉపయోగపడే ఈ 17 కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. అసలు ఈ ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందా అని ఇవాళ అందరూ కూడా బాధపడుతున్నారు. ఈ 17 కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేయడం కూడా ఎంత గొప్పగా చేశారు అంటే, 33 సంవత్సరాలకు లీజ్ చేస్తూ ప్లస్ మళ్ళీ 33 సంవత్సరాల వరకు, అంటే ఆల్మోస్ట్ 66 ఇయర్స్ వరకు వీళ్ళకి ప్రైవేటైజేషన్ వాళ్ళ చేతుల్లో ఉండే విధంగా ఈ రోజు ఎంఓయు తయారు చేసుకుని వాళ్ళకి ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులని ఏ విధంగా వాళ్ళు అమ్ముతున్నారో, ఏ విధంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఏదైతే వాళ్ళు చేసే ఈ కార్యక్రమాలను మేము అడ్డుకుంటాము. ప్రజల సొమ్ము ఏదైతే, ప్రజల హక్కు ఉంది, ప్రజల ఆస్తుల పైన ప్రజలకి హక్కు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, ప్రజలందరికీ కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా ఈ రోజు మేము వాటిని సేకరించి మా అధ్యక్షులు గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి సమర్పించబోతారు. ఫ్యూచర్ లో ఇవన్నీ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత అన్ని కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడైనా ప్రభుత్వం దిగి వచ్చి ఈ ప్రైవేటైజేషన్ ని ఆపుతుంది అని మేము ఆశిస్తున్నాము. దీన్ని సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రజల హక్కుల పట్ల మేము కాపాడుకుంటూ, పోరాటాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా